పర్వత ప్రాంతాల్లో బాగా వేడిగా ఉంటుంది. ఆ వేడి ఎక్కువగా ఉండడంతో అక్కడున్న గాలి తేలిగ్గా పైకి ఎగిరిపోతూ ఉంటుంది. అయితే ఆ గాలి పైకి ఎగురుతున్న క్రమంలో అందులో ఉన్న నీటి ఆవిరి ఏదైతే ఉందో అది క్రమంగా చల్లబడి మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు అలా ప్రయాణిస్తుంటే మళ్ళీ ఈ పర్వతాలే ఆ మేఘాలను అడ్డుకుంటాయి. అడ్డుకోవడం దగ్గర ఏమవుతుందంటే ఒక మేఘం తర్వాత ఒకటి, ఒక మేఘం తర్వాత ఒకటి పర్వతం దగ్గరికొచ్చి చేరుకొని ఒక మేఘాల గూడులాగా మారిపోయి ఒక అతి పెద్ద మేఘంలా మనకు కనిపిస్తుంది. అప్పుడేమవుతుందంటే, ఆ మేఘాల్లోని ఒక మేఘంలో ఉన్న నీటి బిందువులు మరో మేఘాన్ని ఆకర్షిస్తూ, మరో మేఘంలో ఉన్న నీటి బిందువులు ఇంకో మేఘాన్ని ఆకర్షిస్తూ, ఒక్కొక్క మేఘం బరువెక్కిపోతూ ఉంటాయి. అయితే ఈ బరువెక్కిపోతున్న ఈ ఏదైనా ఒక పెద్ద మేఘం ఈ బరువుని తట్టుకోలేక బద్దలైపోతుంది. ఆ బద్దలవడంతో ఇందులో ఉన్న నీరంతా కూడా ఒక్కసారిగా వర్షం రూపంలో, వరద రూపంలో పడుతుంది. దాంతో ఆ వరదలకి అక్కడున్న ఊర్లు, అడవులు, పొలాలు అన్నీ కొట్టుకుపోతాయి. కొండల దగ్గర పడితే ఇంకా కొండ చర్యలు కూడా వచ్చి ఆ ఊర్లపై పడి మరింత విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇలా మేఘాలు బద్దలవ్వడం వల్ల జరిగే విధ్వంసాన్నే క్లౌడ్ బరస్ట్ అంటాం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది గానీ, జరిగినప్పుడు మాత్రం భారీ నష్టాన్నయితే మిగులుస్తుంది.